సీఎం జగన్ రూట్ మార్చేశారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత 11 సీట్లకే పరిమితం కావడం పైన సమీక్ష చేశారు. పొరపాట్లు సరి చేసుకునే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇదే సమయంలోనే తొలిసారిగా అనూహ్య నిర్ణయం ప్రకటన చేశారు మాజీ సీఎం. ఇప్పటికే పార్టీ పీఏసీతో పాటుగా జిల్లాలు అనుబంధ కమిటీలను ఖరారు చేశారు. రేపటి నుంచి వరుసగా 2 రోజుల పాటుగా పీఏసీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో జగన్ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో తమ నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయనున్నారు. చాలా కాలంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని సీనియర్లు సూచిస్తున్నారు. దీంతో పార్టీని తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో పార్టీ సభ్యత్వం, బీమా సదుపాయం ఇతర పార్టీల కంటే ఎక్కువ మొత్తం అందేలా నిర్ణయించారు. దీనికి సంబంధించి సభ్యత్వ రుసుము, ఆరోగ్య బీమా ఎంత మేర ఇవ్వాలనేది రేపు జరిగే పార్టీ పీఏసీ సమావేశంలో చర్చించి తుది ఆమోద ముద్ర వేయనున్నారు. పవర్డ్ బై పార్టీ ప్లీనరీ ద్వారా ఓడిన తర్వాత పార్టీలో నిస్తేజం తొలగించేందుకు పార్టీ ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నారట. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహణ ద్వారా తన జిల్లాల పర్యటనలు, పార్టీ కార్యాచరణ పైన జగన్ దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు. మేలో కడప కేంద్రంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తూ ఉండడంతో గోదావరి జిల్లాల్లో ప్లీనరీ నిర్వహణ దిశగా జగన్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జగన్ సైతం ఇక కూటమితో పోరాటానికి సయ్యనేందుకు సిద్ధమయ్యారు. ఈ 2 రోజుల సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలపైన ఇప్పుడు వైసీపీలో ఆసక్తి కొనసాగుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.